బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలు రోజుకో కీలక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణ అరెస్టుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన చేశారు. దాడి తర్వాత జరిగిన పరిణామాలపై కమిషన్ సభ్యులు గ్రామస్తులను ఆరా తీశారు. తమ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని రోటిబండ తండా మహిళలు కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. దాడిలో సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఎస్పీని కమిషన్ సభ్యులు కోరారు. అదుపులోకి తీసుకున్న వారిలో దాడి ఘటనతో సంబంధం లేకపోతే ఎగ్జామిన్ చేసి వదిలేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. దాడి జరిగిన రోజు చర్చల కోసం అధికారులు వచ్చిన తరుణంలో అప్పటి వరకు తమతో లేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని గ్రామస్తులు కమిషన్ కు తెలిపారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ వారిని కొట్టండి అంటూ అరుస్తూ అధికారుల వైపు పరిగెత్తారని అన్నారు. కొందరు కావాలనే చేస్తున్నట్లుగా అనిపించిందని, ఆ దాడికి గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు, సొంత లాభం కోసమే చేసినట్టు అనిపించిందన్నారు. సురేష్ వల్ల తమ ఊరికి చెడ్డ పేరు వచ్చిందని వాపోయారు. మరోవైపు దాడి ఘటనలో పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్టు ఆధారాలు దొరికాయి. లగచర్లకు చెందిన ఆయన సంగయ్యపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామస్తులను, రైతులను రెచ్చగొట్టాడని, అధికారులపై దాడికి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించినట్టు ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న రాఘవేందర్ పై మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాఘవేందర్ గురించి ఎస్పీ కమిషన్ సభ్యులు ఆరా తీయగా ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని రాఘవేందర్ సతీమణి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రాఘవేంద్రను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. అయితే అసలు విచారణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు లగచర్ల రైతులు ఏమన్నారు? పూర్తి వివరాలేంటి? నిన్న ఎగ్జాక్ట్గా 1 o'clockకి లగచర్లకి కానీ అలాగే రోడ్డుబండ తాండాకి వద్దకి కమిషన్ సభ్యులు అక్కడ చేరుకున్నారు. కమిషన్ సభ్యులు చేరుకున్న తర్వాత అక్కడ నుండి స్థానికంగా రోడ్డుబండ తాండాకి చెందినటువంటి మహిళలు, కొంతమంది చిన్నారులు వాళ్ళందరూ కూడా అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి జరిగినటువంటి పరిణామాలపైన అలాగే తర్వాత జరిగినటువంటి దాడుల గురించి అవన్నీ కూడా ఆయన వాకబు చేశారు. వాళ్ళందరూ కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదులు చేసినప్పుడు వాళ్ళందరూ మా పైన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారని మాత్రమే చెప్తున్నారు. కానీ ఇతర వ్యవహారాలు, అంటే మమ్మల్ని అసభ్యంగా ప్రవర్తించారని లేకపోతే ఇంకో వ్యవహారాలు కానీ అవేమీ కూడా ఈ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం మీద కనపడితే ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని కూడా వాళ్ళు కొట్టివేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు భూములకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ గొడవ జరిగిందనే కూడా ఆ మహిళలు కమిషన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత అక్కడ ముగించుకున్న తర్వాత లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. లగచర్ల గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది గ్రామస్తులు మాత్రమే ఉన్నారు. వారిలో రాఘవేంద్రకు సంబంధించినటువంటి సతీమణి ఎవరైతున్నారో ఆవిడ తన పిల్లవాడితో తీసుకుని వచ్చి తన భర్తని అక్రమంగా తీసుకెళ్లారు అనేది కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఎస్పీని పిలిపించడం, ఎస్పీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పడము. తర్వాత ఇది జరిగిన 1 గంటకి ఎగ్జాక్ట్గా ఈ రాఘవేంద్రకు సంబంధించినటువంటి పాత్ర, ఎందుకంటే తను కూడా సురేష్తో కలుపుకొని ఏ విధంగా కుట్ర పన్నాడు. ఎందుకంటే తను ఆ రోజు డ్యూటీలో ఉండి వేరే మండలంలో డ్యూటీ చేస్తూ దౌలతాబాద్ సంబంధించిన మండలంలో కులగణనకు సంబంధించినటువంటి ఆ పనిలో కూడా ఉంటూ ఇక్కడ ఏం జరుగుతుంది, కలెక్టర్ ఎప్పుడు వస్తాడు, ఎవరెవరు వెళ్ళాలి ఏంటనే దానిపై కూడా గ్రామస్తులు కానీ అక్కడ ఉంటే సెటప్ చేసుకుంటే మనుషులు ఎవరైతున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడు, దాని వెనకాల రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించాడు అనేసి కూడా పక్కా ఆధారాలు కూడా లభించాయనేసి కూడా చెప్పిన నేపథ్యంలో అతనిపైన మరికొన్ని కీలక సెక్షన్స్ కూడా యాడ్ చేసే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ మొన్న సస్పెండ్ అయ్యాడు రాఘవేందర్, జిల్లా కలెక్టర్ అతను సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా సెక్షన్స్ యాడ్ కాబోతున్నాయి. ఎందుకంటే పట్టణ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. తర్వాత సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి అతను ఇంకా దొరకలేదు. తర్వాత దర్యాప్తులో భాగంగా అనేక మందిని కూడా విచారించిన తర్వాత జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలను కూడా మొదట్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ రాఘవేంద్ర పాత్రని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు.
ఇంపార్టెంట్కి సంబంధించిన వ్యక్తులు, వీడియోలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా పారిపోయారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు మాత్రం లగచర్లకి వేరే చోట దుద్యాల మండలంలో కలెక్టరు అక్కడ ఎవరైతే పూర్తిగా 3 గ్రామాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అక్కడికి రప్పించి అక్కడ మీటింగ్ పెడదామని అనుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా లగచర్లకు సంబంధించిన వాళ్ళందరూ బాయ్కాట్ చేశారు. ఎందుకంటే శాంతియుతంగా బాయ్కాట్ చేశారు. వీళ్ళు ఇక్కడ ఊర్లోనే ఉండిపోయారు. అయితే ఇంకా కలెక్టర్ మీటింగ్ అయిపోయిందనేసి వీళ్ళందరూ అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో సురేష్ దౌలతాబాద్కి వెళ్ళి కలెక్టర్ని మా ఊరికి కూడా రావాలని ఇక్కడ తీసుకురావడం, ఈ విషయం లగచర్ల గ్రామస్తులకి ఎవరికి తెలియదని వాళ్ళు నిన్న క్లియర్గా చెప్పారు. సో మాకు తెలియదు, సురేష్ మాత్రం తీసుకొచ్చారు, ఇక్కడ కొంతమంది కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కలెక్టర్ డౌన్ డౌన్ అంటున్నారు, అధికారులు డౌన్ డౌన్ అంటున్నారు, తర్వాత రాళ్ళు తీసుకున్నారు, కార్ల మీద కొడుతున్నారు, తర్వాత కలెక్టర్ మీదుగా దాడి చేసే విధంగానే వాళ్ళందరూ వెళ్ళారు. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మేము అంతవరకు కూడా మా ఈ చెట్టు కింద మేము కూర్చున్నాము లగచర్ల గ్రామంలో, కరెక్ట్గా హనుమాన్ టెంపుల్ ముందే కూర్చున్నాము. అప్పుడు కూర్చున్నప్పుడు ఎవరు కూడా మాతో లేరు. కానీ లేని వ్యక్తులందరూ ఆ రోజు దాడులు చేసిన గ్రామస్తులు నిన్న లెటర్ రాశారు కాబట్టి దానిపైన కూడా పరిశీలించాలని కూడా చెప్పారు. అయితే నిన్న కలెక్టర్ కానీ ఐజీ కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కాబట్టి గ్రామస్తులు చెప్పినటువంటి అంశాలు కూడా వాళ్ళు కూడా నోట్ చేస్తున్నారు. ఎవరైతే ఇన్వాల్వ్ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే వదిలేసామని కూడా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి యాక్షన్ కూడా అలాగే ఉండిపోతుంది అనేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రానా.